గీతం యూనివర్సిటీ. దాంట్లో అక్కడ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇక్కడ డెంటల్లో అక్కడ వర్క్ చేశారు కదా? అసిస్టెంట్ డాక్టర్గా మా ప్రొఫెసర్ కింద పనిచేస్తాను వాళ్ళ క్లినిక్. అప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే అదొక స్టార్టింగ్ దీని మీద అంత ప్యాషన్ ఉండేది కాదు. బట్ అతనితో 2 years వర్క్ చేశాను. గ్రాడ్యువల్గా వర్క్ పట్ల కొంచెం ప్యాషన్ మొదలైంది. సో ఆఖరికి నాకు వద్దనుకున్నది కూడా ఇదే బెటర్ అనిపించింది. తర్వాత నేనే క్లినిక్ పెట్టుకున్నాను. అప్పుడు సివిల్స్ కింద ప్రిపేర్ అయినా అనిపించిందా? ఇక్కడ ఇప్పుడు మీరు ప్రజెంట్ పాడేరులో ఈ డెంటల్ క్లినిక్ పెట్టుకున్నారు. ఇక్కడ ఎలా ఉంది మీకు? స్టార్టింగ్ నేను 2019 ఫిబ్రవరిలో పెట్టాను క్లినిక్ ఇక్కడ. ఓకే, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాను. స్టార్టింగ్ ఏంటంటే అవేర్నెస్ కొంచెం తక్కువ ఉండేది. అవేర్నెస్ కొంచెం పేషెంట్స్ అలాగేంటంటే వేరియస్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, లేకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ ఏమున్నాయని వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే 2 విధాలుగా. ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళు గెయిన్ అవుతున్నారు, దాంతోపాటుగా అవేర్నెస్ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వీటి వల్ల వాళ్ళకి ఒక అప్రోచ్ అనేది మొదలైంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఓన్లీ పన్ను తీసుకోవడం కాదు, ఎక్స్ట్రాక్షన్ కాదు, లేకపోతే రూట్ కెనాల్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు, చిగురు సమస్య ఉంటే పెరియోడాంటల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్పోజర్ పెరిగింది. దానివల్ల ఏంటంటే ఆప్షన్స్ మొదలైంది. దాని తగ్గట్టుగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటారు. ముందుకి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి పాడేరులో మీరు అనుకున్న విధంగా అయితే. ఓకే, అండ్ ఇదే ఇక్కడేనా మీరు స్టార్టింగ్ పాడేరుకి వస్తాను ఇక్కడే స్టార్ట్ చేశారా? ముందు ఎక్కడన్నా లేదు క్లినిక్ ఏదన్నా? క్లినిక్ వైజాగ్లో క్లినిక్లో వర్క్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో అంటే మీరు ఇప్పుడు వైజాగ్లో క్లినిక్ ఏం పెట్టలేదా? వైజాగ్లో పెట్టలేదు. ఓకే, ప్రొఫెసర్ క్లినిక్లో నేను వర్క్ చేశాను. ఓకే, ఇక్కడ డైరెక్ట్ పెట్టారు. అసలు ఏ ధైర్యంతో పెట్టారు? అంటే కొత్త పాడేరు అనేది కొత్త లొకేషను మీకు. అంటే వైజాగ్లో మీ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, అక్కడే అసిస్టెంట్ డెంటల్ వర్క్ చేశారు. ఇక్కడ మీకు ఎవరు తెలియదు, గట్టిగా మాట్లాడలేదు, జస్ట్ మీ స్కూలింగ్ ఇక్కడ చేశారు అంతే కదా? చిన్న పరిచయాలు, ఫ్రెండ్స్. అసలు అంటే ఇది జస్ట్ అంత ఎస్టాబ్లిష్డ్ ప్లేస్ కూడా కాదు పాడేరు అనేది. బట్ ఇక్కడికి వచ్చి పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? బేసిక్గా నేను పెరిగింది చిన్నప్పుడు చైల్డ్హుడ్ అంతా ఇటే ఉన్నాను కాబట్టి, సో నీడ్ అంటే వీళ్ళకి అవేర్నెస్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ఆల్రెడీ సిటీస్లో ఏంటంటే ఎస్టాబ్లిష్ చేయడము, గెట్ ఆన్ అయిపోవడం చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఏంటంటే అక్కడ ఉన్నంత అవేర్నెస్ వీళ్ళకి లేదు. ఇక్కడ వర్క్ చేస్తే ఏంటంటే వీళ్ళు ఎవరైతే డిప్రైవ్డ్ డెంటల్ హెల్త్ డిప్రైవేషన్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక సర్వీస్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఇక్కడ. ఓకే, అంటే స్టార్టింగ్ ఇక్కడ పెట్టినప్పుడు ఎందుకు అక్కడ చాలా మంది డిసప్పాయింట్ చేశారు, అంటే డిస్కరేజ్ చేసేవారు. ఫైనాన్షియల్గా గ్రోత్ అంతా ఉండదు, సో కింద పెట్టుకుంటే వైజాగ్లో కానీ కొంచెం ప్లెయిన్ ఏరియాస్లో పెట్టుకుంటే మన స్టాండర్డ్ అనేది కాస్త బెటర్గా ఉంటుంది, ఫైనాన్షియల్ కూడా చాలా ఫాస్ట్ సెటిల్ అవ్వచ్చు అనేవాళ్ళు. కాకపోతే నాకు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది కాస్త గ్రాడ్యువల్గా వచ్చినా పర్వాలేదు, ఫస్ట్ మన లైకింగ్ ఏదైతే వర్క్ అంటే బాగుంటుంది అనుకున్నాను అక్కడ పెట్టాను. ఓకే, మీకు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ నుంచి వచ్చిన మీకు బెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది ఏమైనా ఉందా? ఫీడ్బ్యాక్ అంటే యూజువల్గా ఏంటి, అందరూ ఓన్లీ ప్రొఫెషనల్గా అంటే ప్రొఫెషనల్గా చేస్తూ వెళ్ళిపోతారు. బట్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మింగిల్ అయ్యి కన్వర్జేషన్ కొంచెం బెటర్గా పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా కాకుండా వాళ్ళతో వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఇన్పుట్ వాళ్ళ అవుట్కమ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనం ప్రొవైడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లస్ ట్రైబ్ సరే.